సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పైన మరొక పవన్ కళ్యాణ్ గారు కనుమూరి పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నవరంగ్ నేషనల్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు సార్. అంటే ఇద్దరి ఇనిషియేట్ సేమ్ ఉంటుంది, పేరు సేమ్ ఉంటుంది. మరి ఇదేమన్నా వ్యూహం అనుకోవచ్చా పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి? అంటే ఈ విధంగా జరిగాయి ఇంతకుముందు జరుగుతాయి సార్? పవన్ కళ్యాణ్ అంటే కనుమూరి పవన్ కళ్యాణ్. కనుమూరి పవన్ కళ్యాణ్ బకెట్ గుర్తు, గ్లాసు గుర్తు వర్సెస్ బకెట్ గుర్తు. గ్లాసుకి బకెట్కి తేడా ఉంది కదా. అవును. అభ్యర్థి పేరు ఒకటే అయినంత మాత్రాన్ని ఇదేమిటి బకెట్ ఉంది ఇక్కడ గ్లాసు కదా మనం వేయాల్సింది అనుకుంటారు కదా. అక్కడికి ఆ పార్టీకి ఓటేసేటువంటి ఓటరు చాలా విచిత్రంగా చాలామంది అక్కడ పోటీ చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఒక ట్రాన్స్జెండర్ పోటీలో ఉండటం జరిగింది తమన్నా సింహాద్రి. అలాగే తమన్నా సింహాద్రితో పాటు ఈ పవన్ కళ్యాణ్, వీళ్ళు కాకుండా ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ నుంచి గీత గారు పోటీలో ఉంది. ఈ పోటీలో పవన్ కళ్యాణ్ని ఓడించాలి అనే ప్రోగ్రాం, దానిలో భాగంగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఈ పేరు అని మాట్లాడుకుంటున్నారు. కానీ ఓటేసేటువంటి వాడు గుర్తు చూస్తాడు. ఇతను కూడా ప్రచారం చేస్తాడు కదా. ఒకవేళ ఇతను ప్రచారం చేయకపోయినా జనసేన వాళ్ళు చెప్పాలి, అవును బాబు కన్ఫ్యూజన్ అవుతుంది అనేది వాళ్ళు ప్రచారంలో భాగంగానే చెప్పి చేయాలి తప్ప ఇది ఆపే అవకాశం లేదు. ఎందుకంటే ఎవరైనా కంటెస్ట్ చేయొచ్చు, ఆ తగిన అర్హతలు ఉన్నాయి అని భావిస్తే అతని అభ్యర్థిత్వాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఈసీ. అట్లా ఒక సిమిలర్ పేరు ఉండొచ్చు. సిమిలర్ పేరు ఉన్నవాళ్ళు గతంలో ఉన్నారా అంటే కష్టం చెప్పడం. కొన్ని సందర్భాల్లో దగ్గర పోలికలు ఉన్నటువంటి పేర్లు కూడా కనిపిస్తాయి. గోడె మురహరి, గొట్టిపాటి మురళీమోహను ఇలాంటివి కొంచెం సిమిలర్గా దగ్గరగా అనిపించే పేర్లు. అంతవరకే తప్ప ఇదేదో అంటే దీనిలో వ్యూహం కూడా ఉంటే ఉండొచ్చు. కన్ఫ్యూజ్ అవుతారు జనాలు అనే వ్యూహం. అంటే ఎవరి మీద విమర్శిస్తున్నారు వీళ్ళు? వైఎస్ఆర్సీపీ ప్లాంట్ చేసింది పవన్ కళ్యాణ్ని అనే వార్తలు ఏమైనా వచ్చాయా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాంటెడ్గా ప్లాంట్ చేశారని ఎవరు అంటలేదు కదా. సో వాంటెడ్గా ప్లాంట్ చేయకపోతే ఇప్పుడు ఇక్కడ విచిత్రమైన పార్టీలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నటువంటి తమన్నా సింహాద్రి, ఆవిడ కంటెస్ట్ చేస్తున్నటువంటి పార్టీ పేరేమిటి? ఆవిడ భారతీయ చైతన్య యువజన పార్టీ అనే పార్టీ తరఫున గౌడ్ సాబ్ ఆయన నిన్నే ఒక ప్రముఖ వేదిక మీద ఆయన ఒక విస్తారమైనటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నడిపాడు. ఆయన అంటే ఒక రకంగా యాంకర్ల దర్బారు నడిపాడు. ఆ యాంకర్ల దర్బారులో ఆయన రకరకాల ప్రశ్నలకి సమాధానాలు చెప్పాడు. అందులో కూడా ప్రధానంగా ఏపీ రాజకీయాలే చర్చనీయాంశాలుగా మారినాయి. అవన్నీ పంపవుతాయి ప్రపంచం మీదకి అనే ఉద్దేశంతో చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. 108 మంది యాంకర్లను ఇన్వైట్ చేసి వాళ్ళందరితోనూ ప్రశ్నలు వాళ్ళే అడిగించి వాళ్ళే సమాధానాలు చెప్పి ఒక డిజైన్డ్ పబ్లిసిటీ ఇనిషియేట్ చేశారు. దానివలన ఏం సాధిస్తారు అనేది అయితే అనుమానాస్పదమే. అదే పద్ధతిలో ఈ పవన్ కళ్యాణ్ మీద అభ్యర్థిని నిలబెట్టడము, దట్టు అలా సెలెక్ట్ చేయటం వెనకాల కూడా వ్యూహం ఉంది. అంటే ఓట్లు చీల్చేయటమే. పవన్ కళ్యాణ్ ఎక్కడ టార్గెట్ చేస్తున్నాడు, ఏ ఓట్ బ్యాంకుని టార్గెట్ చేస్తున్నాడో ఆ ఓట్ బ్యాంకుని డిస్టర్బ్ చేయడానికి దిగువ తరగతుల నుంచి అలాగే ఎల్జీబీటీల నుంచి ఈ సర్కిల్స్ నుంచి గనక అభ్యర్థుల్ని పూల్ చేయగలిగితే కొంతవరకు ఓటు స్ప్లిట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని వాంటెడ్గా జరిగింది అని చేస్తున్నటువంటి ఆరోపణల్లో నిజం లేదని చెప్పడం కష్టమే. ఓకే, మేబీ డిజైన్డ్ కావచ్చు. వాంటెడ్గానే కావాలని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం కోసం వీళ్ళందరినీ మోహరింపజేసే ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు, తప్పేం లేదు. ఎన్నికల్లో గెలుపు అనేదే ప్రధానం, ఓటమి కాదు. గెలవటం కోసం ఏం చేసినా తప్పు కాదు. అందుకని ఇది వ్యూహాత్మకమా అంటే వ్యూహాత్మకమే అని కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు గెలుపుని చాలా బలంగా కోరుకుంటున్నాయి. ఏం చేసైనా సరే గెలవాలి అనే
ఒక మూడ్లో ఉన్నాయి. పర్టికులర్గా కూటమిలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు తెలుగుదేశం, జనసేన రెండింటికి విజయం చాలా అవసరం. కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా లేదా అనే దానికంటే కూడా ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి గెలుపు చాలా అవసరం పవన్ కళ్యాణ్కి. ఆయన అసెంబ్లీలో కాలు పెట్టాలంటే అక్కడి నుంచే కాలు పెట్టాలి. గతంలో చిరంజీవి గారు వీళ్ళు కంటెస్ట్ చేసినట్టుగా 2-3 చోట్ల కంటెస్ట్ చేయడం ఇలాంటి ప్రోగ్రాం కూడా ఏం పెట్టుకోలేదు ఆయన. అవును. దానికి కారణం ఏంటంటే బీజేపీతో పొత్తు వలన అసలు వీళ్ళు ఇవ్వాల్సిన సీట్లే ఇవ్వలేకపోయారు. దాంతో కొంతమందిని కోల్పోయారు. వాళ్ళు బయటికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలనేటువంటి ఒక క్రైసిస్ ఉంది ఆ పార్టీలో, జనసేనలో. ఇన్ని గందరగోళాల మధ్య ఈ గందరగోళం కూడా ఉంది. గ్లాసు గొడవ పేరు దానికి సిమిలర్గా దగ్గరగా ఉండేటువంటి గుర్తు అయితే ఇంకా కన్ఫ్యూజన్ అయ్యేది. ఆ గుర్తు కాదు కాబట్టి కొంతవరకు వీళ్ళు చెప్పి ఆర్గనైజ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంది. కాబట్టి మరీ అంత గుడ్డిగా ఓటర్లు వెళ్ళి దానికి ఓటేస్తారని అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక ప్రయత్నం వాళ్ళు చేసుంటారు ఇంటెన్షనల్గా అని కూడా అనుకోకుండా ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఏదైనా జరగచ్చు. ఇది యుద్ధరంగం. ఏదో డెమోక్రటిక్గా ప్రజలు ఓట్లు వేస్తారు, ఆ ఓట్ల ఆధారంగా మనం గెలుస్తాము అనేటువంటి దానికంటే కూడా డిజైన్ చేస్తున్నారు. అభిప్రాయాలని వీళ్ళే పుట్టిస్తున్నారు. జనం ఏమి అభిప్రాయపడాలో కూడా వీళ్ళే క్రియేట్ చేసేటువంటి పరిస్థితి. ఆ మధ్య ఎవరో బ్రెయిన్ హ్యాక్ చేసి కళల్ని వాళ్ళే పంపు చేస్తున్నారు అని చెప్పి ఒక సైంటిఫిక్ డెవలప్మెంట్స్ మీద రాస్తున్నటువంటి ఒక ఆర్టికల్లో చదివాను నేను. అంటే ప్రజల బుర్రల్లో ప్రజలు ఏం కలలు కనాలో కూడా వాళ్ళే చెప్తున్నారని, స్ట్రైట్ పంపు చేస్తోంది అని. అలాగే ఇది కూడా ప్రజలు ఏం ఆలోచించుకోవాలి, ఎలా ఆలోచించాలి, ఎలా కన్ఫ్యూజ్ అవ్వాలి, ఇది కూడా వీళ్ళే డిజైన్ చేసి వండి వారుస్తున్నారు. ఈ విచిత్రమైన పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ యుద్ధం చేస్తున్నాడు. ఏం చేస్తాడు, ఎలా ట్యాకిల్ చేస్తాడు, ఎలా హ్యాండిల్ చేస్తాడు, వాళ్ళని ఎలా వెనక్కి నెట్టగలుగుతాడు అనేది చూడాలి. ఆ యాంకర్ల దర్బారులో ఆయన రకరకాల ప్రశ్నలకి సమాధానాలు చెప్పాడు. అందులో కూడా ప్రధానంగా ఏపీ రాజకీయాలే చర్చనీయాంశాలుగా మారినాయి. అవన్నీ పంప్ అవుతాయి ప్రపంచం మీదకి అనే ఉద్దేశంతో చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. 108 మంది యాంకర్లను ఇన్వైట్ చేసి వాళ్ళందరితోనూ ప్రశ్నలు వాళ్ళే అడిగించి వాళ్ళే సమాధానాలు చెప్పి ఒక డిజైన్డ్ పబ్లిసిటీ ఇనిషియేట్ చేశారు. దానివలన ఏం సాధిస్తారు అనేది అయితే అనుమానాస్పదమే. అదే పద్ధతిలో ఈ పవన్ కళ్యాణ్ మీద అభ్యర్థిని నిలబెట్టడము, దట్టు అలా సెలెక్ట్ చేయటం వెనకాల కూడా వ్యూహం ఉంది. అంటే ఓట్లు చీల్చేయటమే. పవన్ కళ్యాణ్ ఎక్కడ టార్గెట్ చేస్తున్నాడు, ఏ ఓట్ బ్యాంకుని టార్గెట్ చేస్తున్నాడో ఆ ఓట్ బ్యాంకుని డిస్టర్బ్ చేయటానికి దిగువ తరగతుల నుంచి అలాగే ఎల్జీబీటీల నుంచి ఈ సర్కిల్స్ నుంచి గనక అభ్యర్థుల్ని పూల్ చేయగలిగితే కొంతవరకు ఓటు స్ప్లిట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. 108 మంది యాంకర్లను ఇన్వైట్ చేసి వాళ్ళందరితోనూ ప్రశ్నలు వాళ్ళే అడిగించి వాళ్ళే సమాధానాలు చెప్పి ఒక డిజైన్డ్ పబ్లిసిటీ ఇనిషియేట్ చేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.